హరి ఓం అమ్మ. ప్రార్థన చేసుకుందాం. ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगार्थो ब्रह्मैवास्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు. అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న. మనము సాక్షిత్వం గురించి తెలుసుకుంటున్నాం. సాక్షి అంటే సమీపంగా ఉండాలి, జరిగే అన్ని తెలుసుకుంటాను, అలాగే నిర్వికారంగా ఉండాలి. అంటే ఏ విషయంలో కూడా కలగ చేసుకోకూడదు అనమాట. అట్లా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇద్దరు కలహించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. కొంచెం దూరంలో అన్ని వినిపించేంత దూరంలో ఉండటం,
సమీపంగా ఉన్నారు. వాళ్ళు వీడు వాడినేమంటున్నాడు, వీడినేమంటున్నాడు తెలుసుకుంటూ ఉంటారు. అంటే అన్ని విషయాలు తెలుస్తుంటాయి. కానీ అందుకోడు అనమాట, నిర్వికారంగా ఉంటాడు, ఎటువంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. సాక్షి అంటే అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ సృష్టి అంతటికి కూడా పరమాత్మ అలాగే ఉంటారు అనమాట. నిజమైన సాక్షిత్వం అంటే పరమాత్మ. ఆ స్వరూపమే మనం కనుక, మనం కూడా పరమాత్మ స్థితికి చేరాలంటే ముందుగా సాక్షిత్వాన్ని మనం సాధన చేయాలన్నమాట. ఆ ప్రయత్నంలోనే మనం సాక్షి గురించి తెలుసుకుంటున్నాం. నిన్న మనం 3 దశల గురించి తెలుసుకున్నాం. మొదటి దశలో ఏంటి? బయట వస్తువులు కనిపిస్తుంటాయి, వాటికి నేను సాక్షిని అనుకుంటాను. రెండోది ఏంటి? వికారాలను తొలగించుకుంటూ, అంటే మనకు కలిగే ఆలోచనల్ని, వాటి మీద స్పందనలు అనమాట, తొలగించుకుంటూ సాక్షిగా ఉండే ప్రయత్నం చేస్తాం. దుఃఖం కలుగుతుంది, మధ్యలో గుర్తొస్తుంది, నేను ఆత్మని కదా, నాకెందుకు దుఃఖం వస్తుంది, ఈ దేహాన్ని కదా, ఏదో మనం సరిపెట్టుకుంటూ మనము సాధన చేస్తూ ఉంటాం అనమాట. ఒకసారి గుర్తుంటుంది, ఒకసారి గుర్తుండకపోతుంది అనమాట. ఇంకా మూడవ దశలో వికారాలు దుఃఖాలు ఉన్నా సరే ఆ సమయంలో మనకి మారకుండా నిర్వికారంగా ఉంటే సాక్షికి సూక్ష్మమైన బుద్ధి ఉండాలన్నమాట. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా, దుఃఖం వచ్చినా కూడా మనలో వికారం కలగకుండా నేను సాక్షిని అని స్ఫురించింది అనుకోండి, అది నిజమైన సాక్షిత్వం అనమాట. కానీ ఆ టయానికి మనకి గుర్తురాదు, మరుపుకొస్తుంది అనమాట. దానికి అంత గుర్తు రావాలి అంటే మనం విన్నదాన్ని విచారణ చేస్తూ ఉండాలి నిరంతరంగా. ఎంతో సూక్ష్మమైన బుద్ధి ఉంటే అంత కష్టంలో కూడా ఇది గుర్తొస్తుంది అనమాట. చూడండి, పెద్ద కష్టం కలిగినప్పుడు చాలా మందికి కంగారు పడిపోయి ఉన్న ఆలోచన కూడా ఉండదు. కొద్ది మందికి ఆ టైంకి ఏం చేయాలి అని రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అట్లాగే ఈ సాక్షిత్వం కూడా మనకి ఆ టయానికి మనకి గుర్తు రాగలగాలన్నమాట. అంత సూక్ష్మమైన బుద్ధి లేదనుకోండి, మనకి ఏది తేలిక అనిపిస్తే ఆ సాధన చేయొచ్చు అనమాట. పైన 2 ప్రయత్నాలు చెప్పారుగా, అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి సూక్ష్మమైన బుద్ధి ఉండి మనము ఆ దుఃఖంలో కూడా మనం గుర్తించగలిగి, నేను సాక్షిని కదా, ఈ కష్టం నాకు కాదు కదా, ఈ దేహం తెచ్చుకున్నదే కదా, ప్రారంధవశాన్ని వచ్చింది కదా అని మనం నిలబడగలిగాం అనుకోండి, మనకి మనకి అనేక బలమైన సంస్కారాలు, మన సంస్కారాలు వేరుంటాయి, అందులో కొన్ని బలంగా ఉంటాయి, వాటి నుంచి మనం బయటపడలేం అనమాట. అప్పుడు ఈ బలమైన సంస్కారాలను పోగొట్టుకోవడానికి ఈ సాక్షి అనేది మనకి ఆ సూక్ష్మ బుద్ధి వలన మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగే సాక్షి సాధనకి 3 మెట్లు ఉంటాయి. ఫలానా దానికి సాక్షిని, ఏదుంటే దానికి సాక్షిని, అన్నిటికీ కలిపి సాక్షిని. ఇట్లా 3 రకాలుగా మనము ఎదగచ్చు అనమాట. అంటే మొదటి మెట్టు ఏంటంటే, ఒక రూపాన్ని గాని, ఒక శబ్దాన్ని గాని, ఒక స్పర్శని గాని, భావాన్ని గాని చూస్తూ ఉండటం. మనం ఉన్నామండి, ఎదుటి వ్యక్తి కనిపిస్తుంటది. దానికి బెస్ట్ గా ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళ మీద ఆల్రెడీ మనలో ముద్రలు ఉంటాయి అనమాట. వాళ్ళు మంచనో చెడనో, మనకి ఇది చేశారనో అది చేశారనో, లేకపోతే స్నేహితులనో, ఆటోమేటిక్ గా మనలో కదలిక వస్తుంది అనమాట. ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి, మనలో ఏదైనా వికారం కలిగిద్దా, ఏదైనా భావన వస్తుందా, ఏదైనా మంచి చెడు అని కానీ రాదు కదా. అట్లా ఆ రూపానికి నేను సాక్షిని అంటే, మనకి ఎలా అంటే, సాక్షి అనుభవం మనకి తెలియాలని చెప్తున్నానండి. అంటే అలా తెలిసిన వ్యక్తి దగ్గర కూడా ఉండాలన్నమాట. అంటే వాళ్ళ మీద అంతకుముందు మనం ఏర్పరచుకున్న ముద్రలన్నిటినీ తొలగించుకోగలిగితే, ఆ టయానికి అతని పని మీద వచ్చాడా, లేదా మన పని మీద వచ్చాడా, ఏదైంది మాట్లాడతాం, వ్యవహరిస్తాము, వెళ్ళిపోతారు. అట్లా ఉండగలగాలన్నమాట. అట్లాగే ఒక శబ్దం, మనకి ఇష్టమైన పాట వచ్చింది, వెంటనే ఆహా భలే పాడారు, ఆ సంగీత విద్వాంసుడు ఎవరు, ఎవరు రాశారు, ఇంకా లోపలికి వెళ్తే ఏం సినిమా, ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఇట్లా చాలా రకాలుగా మనం స్పందిస్తుంటాం అనమాట. అంటే బాగుంది, ఎంజాయ్ చేయి, బాగుంది, శ్రావ్యంగా ఉంది, ఎందుకు వికారాలు, ఎందుకు బాగున్న దాన్ని బాగున్నట్టే యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇన్ని ఆలోచనలు మనకు అవసరమా? అప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు మనం సాక్షిత్వం పెట్టుకోగలగాలన్నమాట. సహజంగా ఈత పాటలు వింటుంటాం, బాగుంటే బాగుందనుకుంటాం, లేతే లేదనుకుంటాం. అప్పుడు సాక్షిగా ఉన్నట్టు. అలాగే అన్నిటికీ మనకి ఇష్టమైన వాటికి కూడా మనం అలా ఉండగలగాలన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఒక రూపాన్నో, ఒక శబ్దాన్నో, ఒక స్పర్శ, మెత్తగా తగిలిందనో, గట్టిగా తగిలిందనో, ఇలాగానో అలాగానో ఏదో మనం విచారణ చేస్తుంటాం అనమాట. ఒక భావం, మనలో ఆలోచన కలిగింది, రకరకాల ఆలోచనలు కలుగుతాయండి మనలో. అన్నిటికీ మనకేం వికారం రాదు. ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర మన మనసు ఆగిపోద్ది అనమాట. ఆ ఆలోచన, భావం అంటే ఆలోచనే కదా, ఆ ఆలోచనకి మనము యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు ఇలా జరిగింది కదా, వాళ్ళు ఇలా అన్నారు కదా అని లింక్ ఏర్పరుస్తూ ఉంటాం గొలుసులాగా. ఆ చైన్ పెట్టకూడదు అనమాట. వస్తే రానియండి, పోతే పోనీయండి. ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనము?
ఆలోచనలకి స్పందించకుండా ఉండటం కోసమే మనం కళ్ళు మూసుకుని కూర్చున్నాం. అదే మెలకువలో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏదో దీర్ఘాలోచన చేస్తున్నాము, ఖచ్చితంగా ఒకానొక ఆలోచన దగ్గర మనము కదులుతూ ఉంటాం అనమాట. మిగతా ఆలోచనలప్పుడు ఎందుకు కదల్లా, ఎందుకు సాక్షిభావంగా ఉండిపోయాము? అట్లా మనకి సంబంధించిన విషయమైనా అలా చూడగలగాలన్నమాట. అది మనకి మొదటి మెట్టు అనమాట. శ్రవణేంద్రియం వలన ఆనందం వచ్చింది. ఆనందం ఎవరికి? ఆనందం గమనించేవాడిని అనే దృష్టి కావాలి. లేదా మనకి ఆనందం కలుగుతుంది, అద్భుతమైన పాట మనం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. అప్పుడు మరి ఏం చేస్తాం? మరి వద్దన్న మనలో కలుగుతుంది. అంటే ఆహా, నాకు ఆనందం కలుగుతుంది ఆ పాట వింటుంటే అని నేను గమనిస్తున్నాను అన్నది పెట్టుకోగలగాలన్నమాట. అంటే అలా పెట్టుకోవాలి అంటే మనం సత్సంగంలో చెప్పుకునే అన్ని మనకి గాఢంగా పట్టుకోవాలండి. అంటే విన్న తర్వాత మళ్ళీ మనం విచారణ చేసుకోవాలన్నమాట. ఆ ప్రయత్నం అంటూ చేస్తే అండి ఒకానొక రోజుకి మనం గట్టిగా నిలబడగలుగుతాం అనమాట. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? అయితే ఆనందాన్ని గమనిస్తున్నది ఎవరు? గమనించేవాడిని. ఆనందపడే వాళ్ళని గమనిస్తున్నాను. ఓహో! తనకి తనకి పాట ఇష్టం. అందుకే ఆనందపడుతుంది. నేను గమనించేవాడినే కానీ నేను ఆనందపడేవాడిని కాదు. నేను ఆత్మని. ఆత్మ అంటే సాక్షిగా చూస్తాం గదా! అట్లా ఆ గమనించేవాడిని అనే దృష్టితో చూడటం సాక్షి సాధన నువ్వు ఇప్పుడు మీ కిందకే అమ్మ దగ్గర స్నానం వస్తుంది. చేయిపోయావా? నేను ఫోన్ బేబీ మాత్రం ఇంట్లో పెట్టొస్తా. అలా ఇది ప్రారంభికులకు బాగా ఉపయోగపడుతుంది. మనం స్టార్టింగ్ చేసేటప్పుడు మనకిప్పుడు అనేక డౌట్లతో ఉన్నప్పటికీ, సాక్షిగా ఉన్నప్పటికీ గుర్తించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి స్పష్టంగా తెలుసుకోవడం వలన ఓహో! అయితే నేను చాలా పర్సెంట్ నేను సాక్షిగానే ఉంటున్నాను అన్న తృప్తిని మనకు కలిగిస్తదనమాట. అప్పుడు మనకు హుషారొస్తదనమాట. ఇది ఎప్పుడైతే మనము క్యాచ్ చేస్తామో గట్టి విషయాలకు గూడా, అంటే సీరియస్ విషయాలకు గూడా సాక్షిగా మనం ఉండగలుగుతాం అనమాట. సాక్షి సాధన కిందకి వస్తుంది. ఇది ప్రారంభికులకి చాలా ఉపయోగపడుతుంది. ఒక రూపాన్ని గాని, ఒక వస్తువుని గాని, ఒక శ్రవణేంద్రియం పనిచేస్తున్నా, స్పర్శ పనిచేస్తున్నా వీటన్నిటికి నేను సాక్షిని. అంటే ఎలా? ఒకవేళ అది కదులుతుందనుకోండి, అది అంటే ఏంటి? మనం అన్నమాట. కదులుతుంటే నేను గమనించేవాడిని. నేను ఆనందపడేవాడిని కాదు. నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు. ఓహో! శ్రీదేవి ఆనందపడుతుంది. ఆ పాట తనకిష్టం. ఆనందపడని. నేను నేను శ్రీదేవిని కాదు కదా! నేను దేహాన్ని కాదు గదా! నేను గమనించేవాడిని అనేది మొదటి మెట్టుగా పెట్టుకోమంటున్నారు ప్రారంభికులకి. రెండో మెట్టు దగ్గరకొచ్చేటప్పటికి ఒక రూపాన్నో, శబ్దాన్నో ఏర్పరుచుకుంటే ఒక దోషం ఉంటుంది. ఏదో ఒక దాన్ని పట్టుకుంటే ఒక కోరిక, ఒక పట్టుదల సూక్ష్మంగా ఉంటాయి. మనకి అన్ని తినే పదార్థాలుంటాయండి. ఏదో ఇష్టమైనయి ఒకటో రెండో ఉంటాయి. అలాగే ఇంతమంది వ్యక్తులున్నారు. ఒకళ్ళో ఇద్దరో వాళ్ళని చూడంగానే మనకి మొహం వెలిగిపోతుంది. అంటే ఒక ఇన్ని పాటలు వింటున్నాం ఇందాక చెప్పుకున్నట్టు. ఒక నచ్చిన పాటుంటది. అంటే దాంట్లో మనకి కలిగే దోషం ఏంటో చెప్తున్నారనమాట. అది మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక మనకు కలిగిద్ది. ఇంకా ఏమనిపిస్తది? దాన్ని పట్టుకుంటే ఒక కోరిక, ఒక పట్టుదల. దాన్ని మళ్ళీ వినాలి. నేను ఎలా అయినా లేతే దాన్ని మళ్ళీ వండుకొని తినాలి. లేదా మళ్ళీ తెచ్చుకొని తినాలి. మళ్ళీ మళ్ళీ కలవాలి. ఇవన్నీ మనలో కలిగే దోషాలనమాట, వికారాలు. అంటే సూక్ష్మంగా ఉంటాయి. మనకి తెలీదు. ఆ సందర్భం వస్తేనే మనం బయటపడతాం అన్నమాట. అంటే బుద్ధి సూక్ష్మంగా ఉంటే మన లోపల ఎలాంటి ఆలోచనలున్నాయో పట్టుకోగలుగుతాం అన్నమాట. వచ్చి రాకుండానే మన లోపల కదులుతుండంగానే ఇప్పుడు ఇష్టమైన పాట ఏదో వస్తుందండి. ఇష్టమైనది. లోపల కదులుతది. వెంటనే నేను సాక్షిని కదా అని అలర్ట్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఆ లోపల లేకుండా ఆనందం అనేది, ఆనంద లక్షణం అనేది అది సర్వసాధారణం. రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే అక్కడ సంగతం ఉండదన్నమాట. ఆ విషయంపై అభిమానం పెరగవచ్చు. ఎందువలన? కోరిక ఉంటది, పట్టుదల ఉంటది కాబట్టి అభిమానం పెరగవచ్చు. మొట్టమొదట బాగా కుదిరిన వారు ఫలానా దాన్ని కాకుండా ఏదుంటే దానికి సాక్షిని. ఇప్పుడేం చేసాం మనము? ముందు మొదటి మెట్టులో ఒక రూపాన్నో, ఒక శబ్దాన్నో, ఒక స్పర్శనో పట్టుకుని సాక్షిగా ఉండే ప్రయత్నం చేసాం. ఇప్పుడు సెకండ్ స్టెప్‌కొచ్చేటప్పటికి ఏదుంటే దానికి. ఏదైతే ఏంటి నాకు? అది స్పర్శ అయితే ఏంటి? రూపం అయితే ఏంటి? ఇంకేదైనా అయితే ఏంటి? ఏదుంటే దానికి నేను సాక్షినే. ఎందుకంటే ఈ దేహానికి సంబంధించింది. నేను ఈ దేహం కాదు. నేను ఆత్మని. నేను సాక్షిని. నేను చూసేవాడిని. నేను గ్రహించేవాడిని. ఈ పదాలన్నీ కూడా సాక్షిత్వం కింద వస్తాయండి. ఏదుంటే దాన్ని చూడటం నేర్చుకోవాలి. మనసు ఒకసారి శబ్దం మీదకి, ఒకసారి స్పర్శ మీదకి, ఒకసారి దేహం మీదకి, ఒకసారి బాహ్యం మీదకి, ఒకసారి అంతరంలోకి. అంతరంలో ఏమొస్తాయండి? ఆలోచనలొస్తాయి. అట్లే మన
సంకల్పాలని చెప్పుకుంటాం అనమాట. భావాల మీదకి పోతూ ఉంటుంది మనసు. ఎప్పుడు కూడా ఏదో దాన్ని పట్టుకోకపోతే దానికి ఖాళీ ఉండదండి. నిజానికి ఏది లేని స్థితి ఆత్మస్థితి కదా. మనం ఏం పెట్టుకున్నాం, దానికి ఒక పెద్ద బిరుదు ఇచ్చాం, తోచట్లేదు తోచట్లేదు అని వెళ్ళి ఒక పుస్తకం పట్టుకుని చదువు, అక్కడెక్కడో బూజు కనిపించింది తొడవటం, లేకపోతే ఎవరికైనా కాల్ చేసి మాట్లాడటం, ఖాళీగా ఉన్నాగా పెండింగ్ వర్క్స్ బోల్డ్ ఉన్నాయని పని కల్పించుకోవటం. ఇట్లా మనకి కలిగిన ఆ నిశ్చల స్థితిని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం అనమాట. ఆ నిశ్చల స్థితిని ఎంజాయ్ చేయటం రాక మనం ఏమనుకుంటున్నాం, తోచట్లేదు తోచట్లేదు అని బాధపడిపోతుంటాం అనమాట. చూడండి, అందరి అనుభవాల్లో ఇది వస్తుంది. అంటే అది నిశ్చల స్థితి, అది ఆత్మస్థితే. మనం గుర్తించట్లేదు. గుర్తిస్తే దాన్ని పదే పదే ఆహ్వానిస్తాం అనమాట. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆత్మస్థితి మనకి ఒక నిమిషం ఉందండి, 10 నిమిషాలు చూసాం, అరగంట చూసాము, తోచట్లేదు తోచట్లేదు. ఎందుకంటే మనసులో ఏ ఆలోచన లేదు, నిర్విషయంలో ఉన్నాం. అంటే మనసు అమనస్కం అవటమే కదా మనకు కావాల్సిన మన సాధన అంతా కూడా. ఏం చేస్తాం, ఇంకే ఇటు అటు అటు ఇటు చూస్తాం, ఏదో ఒకటి కల్పించేసుకుంటాం. అంటే మన ఆత్మస్థితిని మనమే డిస్టర్బ్ చేసేసుకున్నాం అన్నమాట. అప్పుడు మౌనంగా ఉన్నప్పుడు ఉండొచ్చుగా, దాన్ని దాన్ని గమనిస్తూ ఉండొచ్చుగా. నిశ్చలంగా ఉంటే ఎలా ఉంది, పీస్ ఆఫ్ మైండ్ గా ఉంది, ఎలా ఉంది, దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చుగా. అప్పుడు దాన్ని నిడివి పెంచుకుంటాం అన్నమాట. అరగంట ఉన్నదాన్ని గంట చేసుకోగలుగుతాం. ఈ లోపు మనం ఏం చేస్తాం అంటే ఏదో ఒకటి అందుకుంటాము, దాంట్లో నుంచి బయటకు వస్తాం. అసలు అదనే తెలియదు మనకి, అది ఆత్మస్థితి అనే మనకి తెలియకుండా అయిపోతుంది అనమాట. ఇట్లా మనము అందుకని ఏది ఉంటే దాన్ని చూడటం నేర్చుకోవాలి. మనసు ఒకసారి శబ్దం మీదకి, ఒకసారి స్పర్శ మీదకి, ఒకసారి దేహం మీదకి, ఒకసారి బాహ్యం మీదకి, ఒకసారి అంతరంలోకి సంకల్పాలు భావాల మీదకి పోతూ ఉంటుంది. వీటన్నిటినీ సాక్షిగా చూడాలి. ఆలోచిస్తుంది మనసు పని అదే కదా. నేనెందుకు రెస్పాండ్ అవుతున్నాను, నేను ఆత్మని కదా అన్నది మనకి ఆ టయానికి స్ఫురించాలి. స్ఫురించాలంటే దీని గురించి బాగా మనం విచారణ చేయాలి, బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకు సత్సంగం అంటే మనకి బాగా అవగాహన అవుతుంది అనమాట. ఎంత అవగాహన అయితే అంత డౌట్ లేకుండా చేయగలుగుతాం అనమాట. కర్త భోక్త భావాలు. ఏదైనా పని కల్పించుకున్నాం అనుకో, నాలో కర్త కదులుతున్నాడు అనమాట, ఏదో ఫలితం వచ్చింది, నాలో భోక్త పని చేస్తున్నాడు, వీటికి సాక్షిని. నిజానికి చెయ్యటము కర్తభావము జరిగిపోద్ది, భోక్తభావం జరిగిద్ది. మనం ఏమైద్ది, మన భావంలో సాక్షిత్వం వల్ల జరగవలసినవి జరిగినాయి, నేను సాక్షిని అన్నది రుజువైద్ది అనమాట. మామూలుగా ఏమైద్ది, ఆ వచ్చిన భోక్తభావానికి తక్కువ వచ్చిందనో ఎక్కువ వచ్చిందనో, సంతోషం వచ్చిందనో దుఃఖం వచ్చిందనో మనం ఏం చేస్తుంటాము, దాన్ని డిస్టర్బ్ చేసేస్తాం అనమాట. ఈ కర్తభావంతో ఏం చేస్తాం, నేనే చేశాను, నేను ఈ పని చాలా బాగా చేస్తాను, నేను అందరికన్నా నేను గ్రేట్, ఇలాంటి అనవసరమైన అహంకారానికి దారితీస్తుంది. అర్థమవుతుందండి. అట్లా మనం జాగ్రత్తగా గమనించుకుంటే అండి, మనం ఆల్మోస్ట్ ఆల్ మన సాధనలోనే ఉన్నాము, మనం సాక్షిగానే ఉన్నాం. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మనకి లేదనమాట. అదే ఇప్పుడు మనం చేయాల్సింది. మనం ఏం కొత్తగా సాధన ఏమి ఉండదండి, గుర్తించి నిలబెట్టుకోవడం అన్నమాట. రాగద్వేషాలు, ఇతర వికారాలు ఏది ఉంటే అది చూడాలి. నాలో కోపం కలుగుతుంది, నేను గమనించేవాడిని, ఈ దేహం తెచ్చుకున్న సంస్కారం అలాంటిది, అన్నిటికీ కోపం వస్తుంది, లేదా అన్నిటికీ విమర్శిస్తుంది. ఏది ఉంటే అది మన సంస్కారంలో ఏది ఉంటే అది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. అది బయటికి రాగానే నేను గమనించేవాడిని, వస్తే రాని, ఎంత దూరం వెళ్తుందో చూద్దాం, మొదట వదిలేయాలండి. అది ఎంత దూరం వెళ్తుందో చూస్తాం, తర్వాత కంట్రోల్ చేస్తాం, తర్వాత రాకుండా ఆగిపోతుంది. ఎప్పుడైనా అంతే గమనించండి. ఏదైనా ఒక పని మనము గోయింగ్ ఆన్ జరుగుతుంది అనుకోండి, మనం పట్టించుకోలేదనుకోండి, అది మన నుంచి దూరం అయింది. ఎందుకు, దానికో సూత్రం ఉంది. ప్రకృతి ఏంటి, తన ధర్మం ఏంటి, మనకి ఏంటే భయాలు, ఏదంటే ఇష్టమో దాని మీద మమకారం పోవాలిగా. అందుకని పదే పదే మన ముందు పెట్టింది. మనకి బల్లంటే భయం అనుకోండి, పదే పదే మనకి కనిపిస్తూ ఉంటది. దాని గురించి పట్టించుకోలేదు, భయమో వికారమో ఏదైనా కానివ్వండి, దాని గురించి మనం పట్టించుకోవట్లేదండి. అవి మన కళ్ళ ముందు కనిపించు, మనం పట్టించుకునే కొద్దీ చూడండి ఎక్కడ చూసినా అవి కనిపిస్తుంటాయి, బిక్కు బిక్కుమంటుంటుంటాం అనమాట. అట్లాగే ఏ విషయం ఎవరి గురించి అయినా మనం భయపడుతున్నా, పిల్లలు బయటికి వెళ్ళారు, ఒక్కో తల్లి చూడండి ఎంత టెన్షన్ పడిపోద్దో వాళ్ళు వచ్చే వరకు. ఒక్క గంట లేట్ అయిందంటే ఇంకా కంగారు అయిపోతుంది. అలాంటి ఇన్సిడెంట్లే తన జీవితంలో జరుగుతుంటాయి. ఎందుకు అంటే దాని నుంచి బయటపడేయటం ప్రకృతి మాత మనకి తల్లి కదా, ఆవిడ ధర్మం అన్నమాట. అది గుర్తించక మనం ఏం చేస్తామంటే, నాకే ఎందుకు ఇలా పదే పదే జరిగిద్ది, నాకే ఎందుకు ఇలా జరిగిద్ది అని మనము ఆ సంస్కారాన్ని వదిలిపెట్టట్లేదు, బలపరుచుకుంటున్నాం అనమాట. అది మనకి ఇక్కడ తెలియాలన్నమాట. కాబట్టి కర్త భోక్త భావాలు
ఇవన్నీ లోపలే కదా, భావాలే కదా. రాగద్వేషాలు, కోపతాపాలు మనకి, ఇతర వికారాలు, ఏ వికారం అయితే అదండి. ఏది ఉంటే అది చూడాలి. నేను గమనించేవాడిని. అంటే ఏంటి? సాక్షిని. మూడో మెట్టు. అర్థమైంది కదండి. మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు ఏంటి? అన్నిటినీ కలిపి చూడు. దృశ్యము, ద్రష్ట, బాహ్యము, అంతరము, నేను, ఇతరం మొదలైన భేదం లేకుండా అన్నమాట. అంటే దృశ్యానికి సాక్షిని, చూచేవాడికి సాక్షిని, బాహ్య వ్యవహారానికి సాక్షిని, అంతరంగా వచ్చే ఆలోచనలకి సాక్షిని, నాకు నేను సాక్షిని, ఇతరులు చెప్పేవాటికి నేను సాక్షిని. అన్నిటికీ అన్నమాట. ఇంకా మరింత వివరంగా మళ్ళీ మనం చెప్పుకుందామండి. ఇది సంక్షిప్తంగా మనం తెలుసుకుంటే దీన్ని మళ్ళీ బాగా తెలుసుకుందాం. ఏదుంటే దానిని, ఎన్నుంటే అన్నింటినీ చూసేవాడు. సృష్టిలో అనేకం ఉంటాయండి. అనేకం మనకి ఎదురుపడుతుంటాయి అన్నమాట. అన్ని భావం రావాలి, అనే భావం మనకి రావాలి. ఏదుంటే దానికి, అన్నిటికీ సాక్షిని. దేనికి? ముందు దృశ్యానికి సాక్షిని అనుకున్నాం. తర్వాత నేనెవరిని? ద్రష్టను కదా. అంటే నాకు నేను కూడా సాక్షినే కదా. నేను ఈ శరీరం కాదు కదా. అంటే కనిపించే దృశ్యము సాక్షే, ద్రష్ట సాక్షే, బాహ్య జరిగే వ్యవహారాలు, దానికి సంబంధించిన ఆలోచనలు నాలో. అంటే నాకు బయటికి సాక్షిని, నాకు నేను సాక్షిని, ఇతరులు చెప్పేదానికి నేను సాక్షిని. ఇట్లా ఏదుంటే, ఎన్నుంటే అన్నిటికీ నేను సాక్షిని. అట్లా నేను చూచేవాడిని అనే భావం మనకి రావాలండి. రావాలంటే ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ, ప్రతి నిమిషం మనం గమనించుకుంటూ, మన సాక్షిత్వం నేను నిలబెట్టుకోవాలి అన్న భావన ఉంటే ఖచ్చితంగా ఈ దశకి రాగలుగుతాం అన్నమాట. అన్ని సత్వగుణంతో ఉన్న వారికి మాత్రమే సాక్షిగా నిలబడతారు. దీనికి మళ్ళీ ఒక క్లాస్ పెట్టారు. రజోగుణం ఏంటి? అసలు గమనించి ఉండదు. ఏది చెప్తే అది చేసుకెళ్ళిపోవడమే పని. అంటే రజోగుణం ధర్మం ఏంటి? అంతే, స్పీడ్, ఆగరనమాట. అదే సత్వగుణం అయితే ఆ గమనింపు వస్తది. మనం చేసే పనేంటో మనకి తెలుస్తది. మనం మాట్లాడే మాటేంటో మనకి తెలుస్తది. అంటే ఆ భావన మనకి అర్థమయ్యాకే బయటికి వాక్ రూపంలో వస్తది. రజోగుణంలో బడా బడా వాగేసామనుకోండి, ఖచ్చితంగా ఒకటో రెండో తప్పులు పడతాయి. పట్టుకునేవాళ్ళు పట్టుకుంటారు. దానివల్ల మనమే ఇబ్బంది పడుతుంటాం అన్నమాట. ఇంత కష్టం పోద్ది, మళ్ళీ నెత్తి మీద 2 మొట్టికాయలు వేయించుకోవాల్సొస్తది కదా! అందరి అనుభవంలో ఉండే ఉంటది గదా! ముఖ్యంగా ఇంట్లో తెల్లారి లెగిస్తే అన్నీ మనకే కావాలనుకుంటాం. ఏదో మనమే ఉద్ధరించేస్తున్నట్టు. మన పనేదో మనం చెయ్యొచ్చు కదా! చెప్పవలసింది చెప్పి ఊరుకోవచ్చు కదా! ఆరాటం ఎందుకు? ఒకటికి 10 సార్లు చెప్పేటప్పటికి చిరాకు పడతారు. ఎందుకు అన్ని సార్లు చెప్తావు? ఊకే విసుగు. ఇంకా చూడండి పిల్లలైతే, "నువ్వు చదువుకోమంటేనే నాకు చదువుకోబుద్ధి అవ్వట్లేదు" అంటారు. అంటే మన రజోగుణ ఫలితం అన్నమాట అది. వాడు కూడా సత్వంగా ఉండి, మనం కూడా సత్వంగా ఉన్నప్పుడు, ఆ చదువు వల్ల వచ్చే లాభాలు, అంటే దాన్నెవరు దొంగిలించలేరు గదా! ఆస్తి అనుకోండి ఉంటది, పోద్ది. జ్ఞానం అయితే పోదు కదా! ఇది అర్థమయ్యేటి ఎప్పుడైనా చెప్పామా? చదువుకోరా, లేతే బాగుపడతావురా, లేతే బాగుపడవురా, లేకపోతే ఇంకా ఏదో చెప్తుంటారు. ఇంకా దిగిపోయి, దిగిపోయి తిట్టడం మొదలుపెడతారనమాట. అట్లా మనం ఆలోచిస్తున్నామా లేదా? ఆలోచించాలి అంటే సత్వగుణం ఉంది. అన్నిటికీ సత్వగుణం చూడండి. జ్ఞాన మార్గానికి ముఖ్యంగా సత్వగుణం అయితేనే మనకి ముక్తి, మోక్షం అనేది వస్తుందన్నమాట. ఇట్లా ఉన్నవారు, సత్వగుణం ఉన్నవారు మాత్రమే సాక్షిగా నిలబడగలుగుతారు. ప్రయత్నం రజోగుణమే. కానీ సాక్షిగా నిలబడాలంటే సత్వంగా విచారణ చేయాలి. దాన్ని ఫాలో అవ్వగలగాలన్నమాట. సాక్షిత్వ సాధనకి చక్కని ఉదాహరణ మనకి రమణ మహర్షి వారు చెప్పింది అనమాట. భూతానికి చిక్కకు బావిలో మునగకు అన్నది ఈ సాక్షిత్వానికి అన్వయించి చెప్తున్నారు. జరిగిన దానిని చింతించడం, జరగబోయే దానిని ఊహించడం. ఇదే ప్రతి వ్యక్తి, ప్రతి జీవుల్లో ఇదే ఉంటదండి. పదే పదే అయిపోయిందేదో అయిపోయింది గదా! పదే పదే తలుచుకుంటాం. అయిపోయిందేదో అయిపోయింది గదా! మనం ఆ విషయంలో అక్కడ వాళ్ళతో తగాదా వచ్చింది. ఇంక జన్మలో నీ మొహం చూడననేస్తాం. చూడండి అసలు మన ఆలోచన తీరు, జరిగిపోయిన దాన్ని ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటాం, ఎన్నాళ్ళు మన జీవితము. కానీ మనకి తెలియకుండానే అలా వ్యవహరిస్తాం. ఆళ్ళ మొహం నేనసలు చూడను. అంతే. అసలు మనం ఎంత తప్పిదం చేస్తున్నాం చూడండి. ఇంక సాక్షిత్వం ఎక్కడొస్తది? రాదు కదా! అందుకని జరిగిన దాన్ని చింతించడం అనేది మన నరనరాల్లో ఉందండి. దాన్ని మార్చుకోవాలి. ఇది పెద్ద రోగంతోనే పోలుస్తుంటారనమాట. అలాగే జరగబోయేది ఊహించేసుకుంటాం. వద్దొద్దు, దానివల్ల పొరపాటు జరిగింది. పాజిటివ్ ఆలోచించమండి. ముందు నెగెటివే మనసులోకొస్తదనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా? ఇది బాగోపోతే ఎలాగా? ఇది జరగపోతే ఎలాగా? వాళ్ళు రాకపోతే ఎలాగా? అలా. నిజంగా అలాగే
భయపడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? చెప్పాం కదా ఇందాక, ప్రకృతి మాత ఏం చేస్తది? దేనికి భయపడుతున్నాం మన ముందు పదే పదే అది ఉంచుతుంది. అదే జరిగిద్ది అనమాట. అదే జరిగితే అది జరిగేదాన్ని మనం ఆపలేము. కానీ భావనలో మార్చుకోవద్దు. యద్భావం తద్భవతి. సాక్షాత్ తదాస్తు దేవతలు ఉంటారని చెప్తారు చిన్నప్పటి నుంచి మనకి, చెడు మాట్లాడొద్దు, చెడు ఆలోచించొద్దని. అట్లా మనం ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి చింతిస్తూను, రాబోయే దాని గురించి ఊహాపోహలతో భయపడుతూను జీవిస్తుంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భూత చింత, భావి ఊహ, ఈ లక్షణం వ్యవహరించిన దృష్టితో చూసినా అంత మంచిది కాదు. మానసిక శక్తిని హరించి వేస్తుంది. చూడండి, ఎక్కువ ఆలోచిస్తే నీరసం వచ్చేస్తుంది, మనకి డల్ అయిపోతాం. నెగిటివ్ వచ్చేటప్పటికి చూడండి, ఏదైనా నెగిటివ్ సందర్భాలు కానీ అసలు ఏదో అంటారు, తోటకూర కాళ్ళలాగా ఎలాడతారు. శక్తి అంతా హరాయించుకుపోద్ది. అప్పటి వరకు ఉన్న తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు అన్ని నిర్వీర్యం అయిపోతాయి. ఏమీ చేయలేని తనం వచ్చేస్తుంది. మరి ఇది ఎప్పుడైనా మనం ఆలోచించాం? మనకి కలిగే అనారోగ్యాలకి కారణం అప్పటికప్పుడు వచ్చినాయి కదండి. మన ఓవర్ థింకింగ్, లేకపోతే మన ఆలోచన విధానము, మన ఊహాపోహల వల్లనే మనకి ఆరోగ్యాలు ఒక వయసు వచ్చేటప్పటికి అన్ని వచ్చి మనల్ని చేరతాయి అనమాట. అదేదో 40 ఇయర్స్ వస్తే మనకు కామన్లే అన్నట్టు మనం ఫీల్ అవుతాం. కానీ మన తప్పిదమని మనం గుర్తించమన్నమాట. ఇట్లా మనకి మానసిక శక్తిని హరించి వేస్తుంది. అనవసరమైన దుఃఖం, భయం కల్పిస్తుంది. అవసరమా? జరిగిపోయింది. అప్పుడు బాగా ఏడ్చేసాం, బాగా నష్టపోయాం, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తున్నాం అనుకోండి, అసలు అర్థముందా? దుఃఖం కలిగిస్తుంది. ఊహించుకున్నామండి, ఇలా ఫెయిల్ అయిపోద్దేమో, ఇలా రాదేమో అని, మళ్ళీ దుఃఖమే. ఇట్లా మనం విచారణ ఉండాలన్నమాట. ఇలా విచారణ ఉంటే ఆటోమేటిక్ గా సాత్వికం అయిపోతాం. మానసిక శక్తిని హరించి వేస్తుంది. అనవసరమైన దుఃఖం, భయం. ఊహించుకున్నాం అనుకోండి ఏదో జరిగిద్దని, భయంతో ఉంటాం. ప్రతి నిమిషం భయంతోనే ఉంటాం. చీకట్లో బయటకు వెళ్ళాలంటే భయం, ఒంటరిగా వెళ్ళాలంటే భయం, ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎందుకు వచ్చిన పప్పులే, ఎప్పుడు చేసే పప్పు, మళ్ళీ వంకలు పెడతారు, ఇవన్నీ అవసరమా అనుకుంటాం. ఇట్లా మనము భయాన్ని కలిగిస్తూ ఉంటదన్నమాట. సంకల్పం రాగానే భూతానికి సంబంధించిందా లేదా భవిష్యత్ కాలానికి సంబంధించిందా అని వెంటనే మనకి ఆ భావన అనలైజ్ చేయగలిగే విచారణ శక్తి మనలో కలగాలన్నమాట. జరిగిపోయిందిగా, ఇప్పుడు ఏం చేస్తాం, అయిపోయిందిగా ఎందుకు అని వదిలేయగలగాలి. అలాగే ఇంకా ఏం జరగలేదుగా, ముందే భయపడిపోతే ఇంకేం చేయగలుగుతాం, ఎవరేం సాధిస్తాం? భయంతో ఏది సాధించలేం కదా. ఆ ఊహ మనకి వస్తే తెలియని ధైర్యం వస్తుందండి. సరే, మనకైతే తెలుసు, మన కర్మ సిద్ధాంతం తెలుసు, జరగవలసిన జరిగిద్దని తెలుసు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా సాధకులకైతే అవన్నీ తెలుసు కదండి. మనం ఎన్ని అనుకున్నా జరగాల్సిందే జరిగిద్ది అన్నది మనకి అక్కడ స్ఫురించాలన్నమాట. అప్పుడు అటువంటి భయాలు కానీ దుఃఖాలు కానీ మనల్ని దరిచేరవు అనమాట. అంటే ఒక ఆలోచన రాగానే ఇది గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా అని చూసామనుకో, రెండు లేనివే, రెండు అయిపోయినాయి. ఇట్లా తెలిస్తే వర్తమానంలో ఇది అనవసరం అని తెలుసుకోవటమే సాక్షి. ఇప్పుడు ఎప్పుడో దుఃఖం తలుచుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్న మూమెంట్ ని పాడు చేసుకుంటామా? ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాంగా, ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా, దాన్ని పట్టించుకోవచ్చు కదా. అవి పాతవి తీసుకొచ్చి ఇప్పుడు దుఃఖపడుతుంటామా? అనవసరం కదా. ఆ అనవసరమైన పదం రావాలండి మనకని. ఏదైనా సరే నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఎలాంటి అంటే అవసరమైన ఎలాగో మన చేత చేయిస్తాయి పనులు, మన చేత తినిపిస్తాయి. మనకి ఇష్టం ఉన్న ఎవరో ఇంటికి వెళ్ళామండి, కాదనలేం కదా, మనకు నచ్చదు అది, అయినా ఇంతనే తినేసి వచ్చేస్తాం. అట్లా మనకి ఆ వర్తమానంలో జీవించడం అనేది, నిత్య వర్తమానం అనేది ఉండాలన్నమాట. కాబట్టి అనవసరం అని తెలుసుకోవటమే సాక్షి. కనుక వర్తమానంలో జరుగు పనులు లేదా సాధనపై దృష్టి పెట్టడమే హాయి. సాధన మీదే దృష్టి పెట్టుకోవాలి. నేను సాక్షిగా ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అని గుర్తించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయా సందర్భాలలో మన ప్రమేయం లేకుండానే అది స్ఫురిస్తూ ఉంటది అనమాట. ఈ సాధనకే ముద్దు పేరు భూతానికి చిక్కకు బావిలో మునిగిపోకు, అంటే సంగత్వం చెందకు అని. వర్తమానంలో నిలబడి చూడు. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో వర్తమానంలోనే జీవించాలి. ఇప్పుడేం జరుగుతుంది అదే మనకు కావాలి. జరిగిపోయింది మనం మార్చలేము, జరగబోయేది మన చేతుల్లో లేదు కదా. మనం ఏమన్నా అనుకున్నట్టు చేయగలమా? ఒక ప్రయత్నం అంతే. పెద్ద పెద్ద మాటలు అనుకోవద్దు. ఏదో మనకి ఇప్పుడు
పెద్ద పెద్ద శాస్త్రవాక్యాలు, పెద్ద పెద్ద శ్లోకాలు ఇవన్నీ అవసరం లేదండి. చాలా చిన్నవి ఫాలో అయితే మనం సాధనలో నిలబడతాం అన్నమాట. చెప్పే పద్ధతిలో మార్పే కానీ విషయం ఒక్కటే. ఆత్మని మనం ఎన్ని ఎన్ని శ్లోకాల రూపంలో చెప్పుకున్నా, మామూలుగా జనరలైజ్ చేసి చెప్పుకున్నా లక్ష్యం అదే. అందుకని అంత హైరాణ పడద్దు. తెలియని దాని గురించి అంత హైరాణ పడద్దు. విషయం ఒక్కటే. ఉన్నది ఆత్మే, ఉన్నది బ్రహ్మమే. చెప్పే పద్ధతిలో మార్పే కానీ విషయం ఒక్కటే. కాబట్టి అందుకని తేలికగా అర్థమయ్యేది ఏది ఉంటే ఈ దేహం నేను కాదు. నేనేం చదువుకోలేదండి. నాకెన్ని చెప్తున్నా వింటున్నా గానీ బుర్రకేమీ ఎక్కట్లేదండి. అయితే ఈ దేహం నువ్వు కాదంటే అర్థమైద్దా అంటే, ఎలా కాదు అంటే, ఈ దేహం ఇది నువ్వు అనుకున్నట్టు చేయదు. నువ్వు ఎలా అనుకుంటే అలా ఉండలేవు. పూర్వకర్మల ప్రభావంలో వస్తున్నావు. వస్తున్నావు అంటే ఏదో ఒకటి పోతుంది గదా! శరీరం పడిపోతుంది. పైకెళ్ళేది ఏదో ఉందిగా మళ్ళీ తెచ్చుకోవటానికి. అట్లా కొంచెము ప్రయత్నిస్తే ఈ దేహం నేను కాదని లాజిక్‌గా మనము అంటే తత్వంగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అందుకని అంత పెద్ద పెద్ద సాక్షి అనే పదాలు, నేను ఆత్మని, నేను ప్రకాశాన్ని, నేను చైతన్యాన్ని ఇన్ని మాటలు అక్కర్లేదని చెప్తున్నారనమాట. నేను దేహాన్ని కాదనుకో సరిపోతుంది. అంటే ఇది అర్థం కావటం చాలా తేలిక. కొద్ది యుక్తులతో అర్థమవుతుంది. కనుక ఎవరైనా దీనిని పట్టుకోవచ్చు. దేహం నేను కాదు, దేహం నేను కాదని నిరంతరం అనుకుంటూ ఉంటే కొంతకాలానికి అయితే ఎవరు అనే ప్రశ్న మనకే కలిగిద్దనమాట. నేను దేహం కాదని అనుకోమన్నారు గురుగారు. నేను దేహం కాదు, నేను దేహం కాదు, నేను దేహం కాదు అనుకుంటున్నాను. దీనికి సంబంధించినయన్నీ నేను కాదు. నువ్వు ఆత్మమ్మ ఏదో లక్ష్యం చెప్పారు. అంటే అయితే ఎవరు నువ్వు అన్న మనకే స్ఫురిస్తదనమాట. మనం ఎలా సాధన చేస్తుంటే మన లోపల ఎలాగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నానని ఎలా తోస్తదో ఇక్కడ కూడా అలాగే. అయితే నేనెవరనే ప్రశ్న వస్తదనమాట. అప్పుడు మనకి అయితే ఎవరు అనే ప్రశ్న దానంతట అదే వస్తుంది. సమాధానం దాన్ని చూచే దానిని అని కూడా అనిపిస్తుంది. అంతే గదా! నేను చూస్తున్నాను. దీన్ని ఎలా అంటే అండి, ఇప్పుడు నా మనసులో ఆలోచనలు కదులుతున్నాయండి. ఎవరికి తెలుస్తాయి? ఎదుటోళ్ళకి తెలీదు గదా! మనకి తెలుస్తున్నాయి. అంటే మనం ఆలోచనలు చూస్తున్నామా లేదా? అన్నీ ఇంప్లిమెంట్ చేయం గదా! ఇంప్లిమెంట్ చేసినప్పుడే గదా క్రియారూపం దాలుస్తది. అట్లా దేహం నేను కాదు అనుకున్నప్పుడు ఎందుకు కాదు అంటే, నా కన్ నా నా శరీరాన్ని మనం అద్దంలో చూసుకుంటున్నాం. నా చెయ్యి, నా కాలు అంటున్నాము. నేనే అంటల్లేదుగా. అన్నది నెమ్మదిగా, నెమ్మదిగా బోధపడుతూ ఉంటదనమాట. శరీరం నేను కాదు అనుకున్నప్పుడు విచారణ మొదలైద్దనమాట. అయితే ఎవరై ఉంటావు అన్నది మనకే తెలుస్తదనమాట. అయితే దేహం నేను కాదు, దేహం నేను కాదంటే అయితే ఎవరు? ఎవరని చెప్తాము? పేరు చెప్పామనుకోండి, ఈ దేహానికి సంబంధించిందేగా. రూపం వర్ణించామనుకో, ఈ దేహానికి సంబంధించిందేగా. ప్రాంతం చెప్పాము, ఈ దేహానికి సంబంధించిందేగా. భావాలు చెప్పాము, ఈ మనసు బుద్ధికి సంబంధించిందేగా. అట్లా మనకి ఆ విచారణ పెరుగుతూ ఉంటదండి. పెరగంగా పెరగంగా అయితే ఎవరు అనే ఓహో! దేహాన్ని నేను చూస్తున్నాను. ఎందుకంటే నాలో కలిగే ఆలోచనలు చూస్తున్నాను. నా బుద్ధిలో ఒక నిర్ణయం వస్తుంది. దాన్నే చూస్తున్నాను. నా చెయ్యి, కాళ్ళు కదలిక చూస్తున్నాను. నేను వ్యవహరిస్తున్నప్పుడు చూడగలను. అంటే అప్పుడు నేనెవరిని? వ్యవహరించేవాడిని అని తెలుస్తది. ఆ వ్యవహరించే దేహాన్ని గమనించేవాడిని అని బోధపడతదనమాట. అప్పుడు నేను దేహం కాదని తెలుస్తుంది గదా! ఇట్లా చిన్న చిన్న పదాలతో మనకి జాగ్రత్తగా దేహం నేను కాదు, దేహం నేను కాదు అని నిరంతరం అనుకుంటూ ఉంటే కొంతకాలానికైతే ఎవరు అనే ప్రశ్న వస్తుంది. దానంతట అదే వస్తుంది. సమాధానం దాన్ని చూచేది అని కూడా అనిపిస్తుంది. నేను చూడబట్టే గదా! నా మనసులో భావాలు నాకు నేను గమనించబట్టేగా నాకు అంటే నేను చూచేదాన్నే గదా! నేను ఆలోచన కాదు గదా! అలాగే దేహం చేసేది గదా! నేను దేహాన్ని కాదు గదా! అలా నెమ్మదిగా, నెమ్మదిగా మనకి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటే మొదట్లో అర్థం కానట్టే అనిపిస్తది. నెమ్మది నెమ్మదిగా అర్థమవటం మొదలుపెట్టిద్దనమాట. అప్పుడు ఆ చూచేదానికి ఏమంటాం? సాక్షి అంటాం. సాక్షి అని ముందు మనం అంత పెద్ద పదం వాడుకునే బదులు, చూచేదెవరు? నా ఆలోచనలు చూస్తున్నాగా, నా వ్యవహారాన్ని చూస్తున్నాను, నన్ను గమనిస్తున్నాను. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నానండి. నేను గమనిస్తూ ఉంటాను. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గమనిస్తూ ఉంటాం. పొరపాటున ఏదనేసాం. అర్రే! ఆ మాట ఎందుకనేసానంటే, చూసేవాడు ఉండబట్టేగా నేనేం మాట్లాడుతున్నానో, నా మనసు ఏం మాట్లాడుతుందో, నా వాక్ ఏమొస్తుందో గమనించబట్టేగా ఇది తప్పు, ఇది రైట్ అని నేను అనాలిసిస్ చేసుకుంటున్నాను. మనసు బేజీలు వేస్తుంటదండి. బుద్ధి నిర్ణయం తీసుకుంటది. ఈలోపు చాలా డిస్కషన్స్ జరిగిపోతాయి. వాటినన్నిటిని ఎవరు చూస్తున్నారు? ఎవరు ఓకే చేస్తున్నారు?
మనసులో కలిగే భావాలు, బుద్ధిలో కలిగే నిశ్చయాత్మకమైన భావాలని ఎవరు చూస్తున్నారు? ఎవరో ఒకళ్ళు చూస్తున్నారుగా. అందుకే నా బుద్ధి నాకు తినబుద్ధి అవ్వట్లేదండి, నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదండి, నాకు చూడబుద్ధి అవ్వట్లేదండి అని ఎవరు అంటున్నారు? బుద్ధి చెప్పట్లేదుగా. అంటే ఎవరో ఒకళ్ళు గమనిస్తున్నారు మనల్ని. ఆ గమనించే వాళ్ళనే మనం ఆత్మ అనుకోండి, సాక్షి అనుకోండి, ప్రజ్ఞ అనుకోండి, ప్రకాశం అనుకోండి, చైతన్యం అనుకోండి. ఇన్ని పేర్లు మనకి అనుకూలంగా పెట్టుకున్నాం అనమాట. సీదా సాదాగా అయితే నేను దేహాన్ని కాదు అని చెప్పుకోమంటున్నారు. పెద్ద పెద్ద పదాలు మీకు రుచించకపోయినా, వాటి వివరణ తెలియకపోయినా ఇలా అనుకుంటే నీకే సమాధాన పడతావు. అదే చేసేదెవరు అని రమణుల వారు అడుగుతా ఉంటారనమాట. ధ్యానం చేస్తున్నా అంటే చేసేదెవరు? నేను చేస్తున్నానన్న భావన పోయే వరకు ధ్యానం చేయమని చెప్తారు. అలాగే ఒక చిన్న పిల్లవాడికి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏకాగ్రత గురించి చెప్తారు. నేను చెయ్యి సైగ చేసినప్పుడే నువ్వు నోట్లో పెట్టుకోవాలి, తినాలి అని ఒక దోస ఇచ్చి. అప్పుడు దృష్టి అంతా ఎక్కడుంది? చేతి మీద ఉంది. తినే తిండి మీద ఉంది. అప్పుడు ఏ వికారం ఉండదు. అది సాక్షిగా చేసినట్లు అనమాట. అట్లా మనకి చూచేదాన్ని అని కూడా అనిపిస్తుంది. అలా చూచేదాన్ని సాక్షి అంటారు. కనుక దేహం నేను కాదు అని అభ్యసిస్తే సాక్షి వస్తుంది. అట్లాగే ఇది ఇంకా మరింత వివరంగా మనకి ఆత్మారామం బుక్ లో ఉందండి. అది కంటిన్యూ చేసుకుందాం మనం. అట్లాగే సాక్షిని చూచేవాడిని అని నిరంతరం అభ్యాసం చేస్తే నేను సాక్షిని కనుక చూడబడే శరీరం నాది కాదు. ఎప్పుడైతే నేను సాక్షిని అని గుర్తిస్తానో, ఆహా నేను ఈ శరీరాన్ని చూస్తున్నాను కదా, దాని ఆలోచనలు చూస్తున్నాను, దాని వ్యవహారం చూస్తున్నాను, అయితే నేను శరీరం కాదు, నేను సాక్షిని అని మనకే అనిపిస్తుంది అనమాట. సాక్షిత్వాన్ని మనకే తోస్తుంది అనమాట అని దానంతట అదే తోస్తుంది. ఈ విధంగా ఏ ఒక్కదాన్ని అభ్యసించినా తీగలాగితే డొంకంతా కదిలినట్టు అన్నీ వస్తాయన్నమాట. ఒక్క పాయింట్ దగ్గర మనం స్థిరంగా దాన్ని అభ్యాసం చేయగలిగితే తీగలాగితే దొంకంట కదిలేదని మనం సామెత చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మొత్తం అంతా మనలో అన్ని బయటకు వస్తాయి అనమాట. అప్పుడు మన జ్ఞానం అంతా బయటకు వస్తుంది అనమాట. అట్లా ఒకే పనిని అనేక మార్లు చేయటం వలన మనసు అప్రయత్నంగానే ఒకదానిపైకి వెళ్ళటం, ఆ పనిని తేలికగా చేయగలుగుతాం. ఇప్పుడు మొదట్లో మనకు వంట వచ్చా అండి? పెళ్ళైన కొత్తలో రాదు. ఏం చేస్తాం? చేయంగా అది అలవాటుగా మారిపోయింది. మొదట్లో కష్టంగా అదో పెద్ద పనిలాగా. ఇప్పుడు అసలు పని అనిపిస్తలే. 10 మంది రానియండి, 20 మంది రానియండి, టకటక అయిపోతుంది. అంటే ఏదైనా అలవాటుగా చేస్తే అది తేలికైపోతుంది. అది సామాన్యం అయిపోతుంది. అట్లాగే మన అభ్యాసం కూడా అన్నమాట. అదే పనిని మరల చేయటం వలన అలవాటవుతుంది. మొదటిసారి చేసినప్పుడు ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే అన్నమాట. అలాగే చేయవలసిన సమయానికి గుర్తు రాకపోవటం జరగవచ్చు. ఎక్కడో వినొచ్చామండి, ప్రయోగం చేద్దాం. సరిగ్గా మధ్యలో ఏం చేయాలో మర్చిపోయాం. ఇదేయాలా? అదేయాలా? అలాగే సాక్షిత్వం కూడా అన్నమాట. మన సాక్షిగా ఉంటూ ఉంటాం. మధ్యలో మర్చిపోతాం. ఆ పనిలో పూర్తిగా మునిగిపోతాం అన్నమాట. ఇది మొదటి ప్రయత్నం. పట్టుదలతో చేస్తూ పోతే క్రమంగా తేలికైపోతుంది. పట్టుదల ఉండాలండి ఇక్కడ. ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలన్నమాట. సమయానికి గుర్తు వస్తుంది. ఇదే సూత్రాన్ని సాక్షి సాధనకు కూడా అప్లై చెయ్యి. మనం వంట విషయం గాని, బయట వ్యవహారం విషయం గాని ఏది పుడితేనే రాదు కదండి. అది మనం ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు కొంతమంది బయటికెళ్ళి మాట్లాడలేరు, వ్యవహరించలేరు, సంపాదించలేరు. మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకి అవి అలవాటు అవుతాయి. మొదట్లో కష్టంగా ఉంటుంది. బయటికెళ్ళి చేసుకురావాలంటే అమ్మో నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయాలా, నేను చేయగలనా అనుకుంటాం. 2-3 సార్లు చేసేటప్పటికి అలవాటు అయిపోతుంది. అలాగే సాక్షి సాధన కూడా పట్టుదలగా చెయ్యి అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇదే సూత్రాన్ని సాక్షి సాధన కూడా ఉపయోగించి నిరంతరం నేను సాక్షిని అనుకుంటూ అలవాటుగా మార్చుకొని సాక్షి సాధనలో ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేయగా ఉంటదన్నమాట. మనము ఈ సాక్షిత్వాన్ని నిలబెట్టుకోవటమే మన లక్ష్యం అండి. మొదట మెట్టిదే అన్నమాట. అందుకని జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మన జీవితంలో అలవాటు అయ్యే ఉంది. దాన్ని గమనించుకుని దాన్ని పెంచుకోవటమే. అన్ని వ్యవహారాలకి, కొన్ని వ్యవహారాలకు ఉంటాం. అన్ని వ్యవహారాలకి, అన్ని పనులకి, అన్ని రూపాలకి, అన్ని దేహాలకి కూడా అయ్యేలాగా, సర్వానికి సాక్షి అయ్యేలాగా మనం సాధన చేయొచ్చు అన్నమాట. అలా చేద్దాం. మరింత వివరంగా రేపు క్లాసులో తెలుసుకుందాం అండి. ఇక్కడికి ఆపుతున్నాను.